వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనం ఈ సెషన్లో చాలా కీలకమైన అంశాన్ని చూడబోతున్నాం. వ్యవసాయ రంగంలో అమలవుతున్న పథకాలు. ఈ మొత్తం డేటా మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి తీసుకున్నది, రైట్? సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అప్పుడప్పుడు మనకు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, సామాజిక వ్యవస్థకు సంబంధించి, రాజకీయ వ్యవస్థకు సంబంధించి డేటాను అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఇవి ఎగ్జామినేషన్స్లో మనకు క్వశ్చన్స్గా మారతాయి. ప్రస్తుతం అగ్రికల్చర్ సెక్టార్కు సంబంధించి కొంత డేటాను అలాంగ్ విత్ స్కీమ్స్ అందజేసింది. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం మెరిట్ మైండ్స్ అభ్యర్థుల కోసం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మరి వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అంటే 46.1%. ఇది నేరుగా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండే ఎగ్జామినేషన్స్లో అడుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఈ డేటా మనకు గ్రూప్ 1 మెయిన్స్ అంటే ఎక్కడైతే ఎస్ఏ రేటింగ్ కానీ లేదా మనకు ఎకానమీని కానీ డిస్క్రిప్టివ్ టైప్లో రాయాల్సి వస్తుందో అక్కడ వినియోగించుకోవచ్చు. సో వ్యవసాయ రంగం గురించి రాయండి భారతదేశంలో అన్నప్పుడు ఎంత ప్రాధాన్యం ఉన్నది, ఓకే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టార్ గురించి చెప్పడం కోసం వినియోగించుకోవచ్చు. లైక్ మొత్తం శ్రామిక శక్తిలో, వర్క్ ఫోర్స్లో 46.1 అగ్రికల్చర్ సెక్టార్ ఉపాధి కల్పిస్తుంది. అంటే దాదాపుగా 50% మంది ఉపాధి రీత్యా దేనిపై ఆధారపడి ఉన్నారంటే వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నారు. అంత కీలకమైన రంగం అని చెప్పుకోవచ్చు మనం. సో మరి ఇవి కాకుండా లైవ్ స్టాక్ అంటే మనకు లైక్ ఈ పశు సంపద, ఫిషరీస్, మత్స్య సంపద, ఇవి కూడా ఓకే 5 to 6% గ్రోత్ రేట్ను కలిగి ఉన్నాయి. ఇక్కడేమో వర్క్ ఫోర్స్లో ఉండే పర్సెంటేజ్, ఇక్కడేమో వృద్ధి రేటు, రైట్? సో ఈ వృద్ధి రేటు పెరుగుతుందంటే రూరల్ ఇన్కమ్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరుగుతున్నట్టు. సో మోర్ ఓవర్ మనకు వ్యవసాయ రంగంలో ఇవన్నీ ఉపరంగాలు అన్నమాట. వ్యవసాయం అన్నది ఓకే, ప్రాథమిక రంగంలో మనకు వ్యవసాయ రంగం అన్నది, అదేవిధంగా పశు సంపద, మత్స్య సంపద, అటవీ సంపద, ఇవన్నీ కూడా భాగంగా ఉంటాయి కదా. ఇవి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే వ్యవసాయ రంగంలో ఇవి కూడా భాగమే కాబట్టి. ఓకే, సో ఇవి ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి డేటా ఇచ్చింది. మరి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇందులో 2014-15లో అగ్రికల్చర్ సెక్టార్ రైట్ 20.94 lakh crore ఉంటే ఇప్పుడు 52.08 lakh crore అనమాట. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లేటెస్ట్గా ఇచ్చిన డేటా. స్కీమ్స్ను కూడా ఇందులో ప్రస్తావించింది. ఆ స్కీమ్స్ కూడా డిస్కస్ చేద్దాం మనం ఇందులో. ఓకే, సో అదేవిధంగా మనకు భారతదేశం ఓకే వ్యవసాయ రంగం పెరుగుతుంది. సో ఏ విధంగా అంటే ఉత్పాదకత ప్రకారంగా చూపెట్టారు. ఫుడ్ గెయిన్ ప్రొడక్షన్ అంటే ఆహార ధాన్యాలు 2013-14లో 260.505 ఉంటే ఇప్పుడు 376.56 అయింది 25-26 నాటికి. అదేవిధంగా హార్టికల్చర్ ఉద్యానవన ఉత్పాదకత 280.70 ఉంటే ఇప్పుడు 377.78. అదేవిధంగా నూనె గింజల ప్రొడక్షన్ 27.51 2014-15లో ఉంటే ఇప్పుడు 43.06గా మనకు వచ్చింది. సో ఇవన్నీ మనకు థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్, మూడోసారి గణించిన ముందస్తు అంచనాలన్నమాట. సో ఓకే, ఇవి డేటా కూడా ఇచ్చింది. మరి పిఎం కిసాన్ అనే స్కీమ్, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ఇందులో ఏంటి, 6,000 రూపీస్ ఇస్తారన్నమాట రైతు కుటుంబాలకి. ఎవరు అర్హులు అన్నది ఎంపిక చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. సో ఇది పూర్తిగా మనకు సెంట్రల్ సెక్టోరల్ స్కీమ్ అంటే కేంద్ర రంగ పథకం. ఇది అంటే పూర్తిగా కేంద్రమే ఈ వ్యయాన్ని భరిస్తుంది, రాష్ట్రాలకు చెల్లించాల్సిన భారం లేదు. సో మరి 3 ఇన్స్టాల్మెంట్లలో ఇస్తారు 2,000 చొప్పున. ఓకే, 2,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లలో ఇస్తారు. మరి మోర్ దాన్ 4.47 lakh crore హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ 23 ఇన్స్టాల్మెంట్స్. సో ఇప్పటి వరకు ఎన్ని వాయిదాలు అయినాయి అంటే ఇప్పుడు మనకు ఇది ఆగస్ట్ 2026లో రిలీజ్ చేసిన డేటా కాబట్టి ఆగస్ట్ 2026 నాటికి 23 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఇన్స్టాల్మెంట్లో 2,000 చొప్పున మొత్తం 4.47 lakh crore రైతులకు బదిలీ అయ్యింది, రైట్? సో 23rd ఇన్స్టాల్మెంట్ ప్రకారం 9.49 crore ఫార్మర్స్ లబ్ధి పొందినారు అండ్ వీళ్లకు 18,984 crore రిలీజ్ చేసినారు. మరి ఇలాంటి పథకం 2 తెలుగు రాష్ట్రాల్లో అమలవుతూ ఉన్నది, ఒరిస్సా రాష్ట్రంలో కూడా అమలవుతూ ఉన్నది. ఎంత మొత్తం ఇస్తారంటే 2,000. మరి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నది, ఒరిస్సా ప్రభుత్వం అమలు చేస్తున్నది. రైతు కుటుంబాలకు ఇస్తే ఎకరాల లెక్కన ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రము. రైట్. సో ఈ విధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2019లో ప్రారంభించిన పథకం ఇది. మరి ఇదే సంవత్సరం మనకు హర్ ఘర్ జల్ అనే మరొక స్కీమ్ని కూడా లాంచ్ చేశారు. రైట్. సో ఇది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్ని మనకు 2016లో లాంచ్ చేసినారు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అండ్ 92.46 crore ఫార్మర్ ఇందులో బీమా సౌకర్యాన్ని పొందినారు. అండ్ ఇందులో ఏంటి అని అంటే మొత్తం ప్రీమియంలో ఖరీఫ్ క్రాప్స్ అయితే రైతు 2% చెల్లిస్తే సరిపోతుంది. అంటే 100 రూపాయలు ప్రీమియం అంటే 2 రూపాయలు రైతు కట్టాలి, మిగతా 98 రూపీస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. అదే మనకు రబీ క్రాప్ అయితే 1% వరకు సరిపోతుంది అన్నమాట. రైట్. సో ఈ విధంగా రైతులపై భారం లేకుండా ప్రీమియంను రైతు తరఫున చెల్లించే బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి అన్నమాట. సో ఆ విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం కూడా మనకు అమలవుతూ ఉన్నది. ఇప్పటివరకు ఇందులో 1.96 lakh crore లైక్ రైతులకు డిస్పర్స్ చేసినారు. బీమా అంటే ఏదైనా ఇబ్బంది వస్తే పంట పండకపోయినా వస్తుంది. అదిగాక ఇందులో టెక్నాలజీని కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. నష్టం జరగంగానే వేగంగా అంచనా వేస్తారనమాట. సో మనకు నేషనల్ అగ్రికల్చర్ ఇన్కమ్ స్కీమ్, మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్కమ్ స్కీమ్ అని 2 ఉండినాయి. ఈ రెండింటిని విలీనం చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెచ్చారు. పొద్దున ఎగ్జామ్లు అడగవచ్చు, ఏ 2 పథకాలను విలీనం చేయడం ద్వారా మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభించారు అని చెప్పి. ఓకే. సో NAIS, MNAS జాతీయ వ్యవసాయ బీమా పథకం, మార్పు చేసిన జాతీయ వ్యవసాయ బీమా పథకం, నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్, మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అన్నమాట. రైట్. మరి మనకు ఈ మధ్య కాలంలో మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకారము ప్రొక్యూర్మెంట్ సేకరించే ధర ప్రకారం ఆ సేకరణ కూడా పెరిగింది. 2004-14 మధ్య 619 million tons కనీస మద్దతు ధర ప్రకారం సేకరిస్తే ఇప్పుడు 1229. ఓకే, దాదాపుగా 2 రెట్లు అనమాట. అండ్ MSC వాల్యూ వచ్చేసి మనకు 7.4 lakh crore నుంచి 26.3 lakh crore పెరిగింది. వ్యవసాయ రంగంలో ఇటీవలి కాలంలో సాధించిన పురోగతిని సమీక్షించండి అని డిస్క్రిప్టివ్లో రాయాల్సి వస్తే ఈ గణాంకాలను మీరు యాజ్ ఇట్ ఈస్గా వినియోగించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ స్కీమ్, రైతులకు రుణం లైక్ కార్డు లాగా ATMలో డ్రా చేసుకునేలా తీసుకొచ్చినారు. మరి 2026 3rd August నాటికి 7.28 crore కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఓకే మనకు ఆపరేషన్లో ఉన్నాయంటే అమల్లో ఉన్నాయన్నమాట. అండ్ దీనిలో భాగంగా 10.08 lakh crore రైతులకు చేరింది. మరి ఈ స్కీమ్ని ఆగస్టు 1998లో లాంచ్ చేసినారు. సో బాగా ఇంపార్టెంట్ అయిన సంవత్సరం. 1998లోనే భారత్ రెండవసారి అణుపరీక్షలు నిర్వహించింది. మొదటిసారి 1974లో, రెండవసారి మనకు 1998లో అణుపరీక్షలు నిర్వహించింది. ఇదే 1998లో అమర్త్య సేన్కు నోబెల్ బహుమతి దక్కింది ఎకానమీలో. ఓకే, అర్థశాస్త్రంలో ఎకానమీ దక్కిన సంవత్సరం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. సో అదే సంవత్సరం మనకు కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే స్కీమ్ కూడా లాంచ్ అయింది. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ మన్ధన్ యోజన. రైట్. సో మనకి ఈ స్కీమ్ కూడా 2019లోనే ప్రారంభమైంది. 24.96 lakh crore ఫార్మర్స్ ఇందులో ఎన్రోల్ అయినారు. మరి 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వాళ్ళు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉన్న వాళ్ళలాగా పనిచేయడం సాధ్యం కాదు. ఇన్ కేస్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నప్పటికీ వాళ్లకు నెలకు 3,000 రూపాయల పింఛన్ అన్నమాట, పెన్షన్ రూపంలో అందిస్తుంది. వాళ్ళు ఏజ్ ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ని ప్రీమియమ్స్ని కట్టుకుంటే ప్రభుత్వం కూడా అంతే వాటా ఇస్తుంది. అండ్ దెన్ ఆ తర్వాత మంత్లీ పెన్షన్ అనేది వాళ్లకు దక్కుతుంది. సో ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన దేనికి సంబంధించింది అంటే రైతులకు పెన్షన్ ఇచ్చేందుకు ఉద్దేశించింది. అండ్ నెక్స్ట్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అంటే భూమి ఆరోగ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించింది. సింపుల్గా చెప్పాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్ దిశగా తీసుకెళ్ళేది. 2015లో దీన్ని లాంచ్ చేసినారు. సో ఇదేంటి అని అంటే మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఒక భూమిలో
స్థూల పోషకాలు ఎలా ఉన్నాయి, సూక్ష్మ పోషకాలు ఎలా ఉన్నాయి, ఈ ఏడాది వర్షం ఎంత మేర కురవచ్చు, ఏ పంట అనుకూలం, ఇవన్నీకి రైతులకు నేరుగా శాస్త్రవేత్తల నుంచి సమాచారం అందిస్తారనమాట. అందుకోసం ఉద్దేశించిందే సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. ఓకే, మరి 26.09 crore సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇప్పటి వరకు ఇష్యూ చేశారు. ఇవి కాకుండా 70,002 కృషి సాక్షిస్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ టు ప్రొవైడ్ సాయిల్ హెల్త్ అడ్వైజర్స్. సో మరి ఎవరైనా అడ్వైజర్గా చేయాలంటే ఈ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్కి, అగ్రికల్చర్లో అవగాహన ఉన్న వాళ్ళకి అడ్వైజర్గా చేసి వాళ్ళకు కొంచెం డబ్బులు వచ్చేలా, ఉపాధి వచ్చేలా చూస్తారనమాట. మరి ముందుగా చెప్పినట్టు సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ మనకు 2015లో రైట్ వచ్చింది. ఇదే 2015లో నీతి ఆయోగ్ కూడా ఏర్పాటైంది. 2015 జనవరి 1 నాడు మనకు నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘం స్థానంలోనే నీతి ఆయోగ్ అనేది ఏర్పాటైంది. నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. అప్పుడు వైస్ చైర్మన్గా అరవింద్ పానగారియాను అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సింధుశ్రీ కుల్లార్ను నియమించినారు. సో మొదటి CEO సింధుశ్రీ కుల్లార్, మొట్టమొదటి వైస్ చైర్మన్ అరవింద్ పానగారియా, తొలి చైర్మన్ అప్పటి నుంచి నరేంద్ర మోడీనే కొనసాగుతున్నారు. ఇదే 2015 జనవరి 22న బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ప్రోగ్రామ్ను హర్యానాలోని పానీపట్లో ప్రారంభించిన ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక పథకం అన్నమాట, ఒక స్కీమ్. బేటీ బచావ్ బేటీ పడావ్ 22 జనవరి నాడు, 22 జనవరి 2015లోనే. ఇదే 22 జనవరి 2021లో మనకు ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అమల్లోకి వచ్చింది. ఇదే 22 జనవరి 2024 నాడు అయోధ్యలో రామాలయానికి భూమి పూజ చేసినారు. రైట్. సో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ నుంచి ఇవి మనము నేర్చుకోవాలి. డేటా మీకు ఎగ్జామినేషన్స్లో డిస్క్రిప్టివ్ టైప్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పరంపరాగత్ కృషి వికాస్ యోజన అన్నమాట. సో భారతదేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ను ప్రమోట్ చేయడం, అంటే సేంద్రియ వ్యవసాయ విధానం. సో భారతదేశంలో మొట్టమొదటి సేంద్రియ రాష్ట్రం సిక్కిం అన్నమాట. ఆ విధంగా దేశవ్యాప్తంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉండాలి. సో ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి జూన్ 2026 నాటికి 18.393 lakh hectares మనకు ఇందులో భాగంగా సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించినారు. దీంతో 33.63 లక్షల రైతులు లబ్ధి పొందినారు. ఓకే, సో ఇంతకుముందు మనం చూసిన పథకం సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్, పరంపరాగత్ కృషి వికాస్ యోజన, బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నీ కూడా 2015 అనే సంవత్సరంతో ముడిపడున్నవి. ఓకే, అప్పుడు దీన్ని కూడా ప్రారంభించినారు. అదేవిధంగా మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, సేమ్ ఇది కూడా అంతే. బట్ ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొందించేందుకు ఉద్దేశించి MOVCDNER అంటే మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. సో ఇది కూడా మనకు 2.36 lakh hectaresని ఈశాన్య రాష్ట్రాల్లో ఇంత మొత్తం వ్యవసాయ భూమిని సేంద్రియ వ్యవసాయం పరిధిలోకి తీసుకొని వచ్చింది. దీనివల్ల 2.74 lakh farmers అనేవాళ్ళు లబ్ధి పొందినారు. రైట్. సో ఇవి మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో రీసెంట్గా అప్డేట్ చేసిన పథకానికి సంబంధించిన డేటాస్ అన్నమాట. అవి ప్రారంభించిన సంవత్సరాలు మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. సో ఇట్లాంటి కంటెంట్ అంతా మనకు మెరిట్ మైండ్స్ మ్యాగజైన్లో మీకు అందుబాటులో ఉంటుంది. సో దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.